నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని స్థితిలో నీవు ఉంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు నడుస్తుంటే, దేవుని చిత్తానికి నువ్వు ప్రతికూలంగా నువ్వు అడుగులు వేస్తూ మాట్లాడుతూ నీ జీవితం దేవునికి చిత్తానికి దూరంగా ఉంటే, అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవడానికి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, మరి నాకు దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, కష్టం వస్తుంది కదా, నేను కురింగిపోతా ఉన్నాను, నేను మాట్లాడలేని స్థితిలో, నిలబడలేని స్థితిలో కదా నేనున్నాను. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు నన్ను కదా కలిచి వేస్తూ ఉన్నాయి. నేనేం చేయాలని నువ్వు దేవునిని అడగగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవ్వరితోనైనా మాట్లాడగలిగినటువంటి దేవుడు. ఆయన ఎవ్వరితోనైనా, ఎంత అజ్ఞానితోనైనా మాట్లాడగలడు. ఆయన ఎంత చిన్నపిల్లవాడితో కూడా కదా తన మాటను పలికించగలడు దేవుడు.